ఆ అభివృద్ధి చెందినప్పుడు మాత్రం ఈ ప్రాంతంలో కక్షల కార్పణ్యాలకు వెళ్ళడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతుంది. నేను అందరూ కూడా పల్నాడు ప్రజలకు మనవి చేసేది ఒకటే, ఒక్క తడవ ఆలోచించండి, గత పరిస్థితులు ఆలోచించండి. ఏ విధంగా కక్షల కార్పణ్యాల మూలం గ్రామాల్లో ఇన్ని గ్రామాల సంబంధించి అనేక మందికి సంబంధించి కూడా వలసలు పోయిన పరిస్థితి ఉంది. తల్లి చనిపోయినప్పటికీ, తండ్రులు చనిపోయినప్పటికీ, బిడ్డలు చనిపోయినప్పుడు కూడా గ్రామాలకు సంబంధించుకో ఇబ్బందులు పడి వలసపోయిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు సమాజం అభివృద్ధి చెందుతుంది. మొత్తం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబలైజేషన్ ఎక్కడైనా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా సమాజం ముందుకెళ్తున్న క్రమంలో కక్షల కార్పణ్యాల మూలం పెంచటం అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులకి, మన పిల్లలకు సంబంధించి కానివ్వండి, రాబోయే తరానికి సంబంధించి కానివ్వండి, వారి భవిష్యత్తుకి పూలబాట్లు వేయాలి కానివ్వండి, వారికి వారసత్వంగా వారికి విద్య నేర్పటమో లేకపోతే వారసత్వం సంబంధించినటువంటి కాస్త కూస్తలు గౌరవప్రదంగా బతికే విధంగా నేర్పాలి కానివ్వండి, ఆ విధంగా బ్రతికే విధంగా మనం కోరుకోవాలి కానివ్వండి. మనం వారసత్వం కక్షల కార్పణ్యాలకు మూలమై చంపుకొని అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇవ్వాల్సిన అవసరం లేదు, వారసత్వం ఇవ్వాల్సిన పరిస్థితి లేదని కూడా అందరికి మనవి చేస్తున్నాను. లేకపోతే రేపు లెక్కింపులు జరగబోతున్నాయి ఎన్నికలకు సంబంధించి. అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు, ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా సమయం పాటించండి. గెలుపు ఓటములు ప్రధానమైనటువంటి విషయం కాదు. గెలుస్తా ఓటమిపై తెలుగుదేశం గెలుస్తుంది, వైఎస్ఆర్ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ అనేకమైన సంబంధించిన ప్రజలు తీర్పిచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గెలుపు రేపు జరిగేటట్టు ఎన్నికల్లో ఎవరు గెలిచినప్పటికీ, ఎవరు ఓడినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సమయం పాటించాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరూ కూడా మనం చేస్తూ మా యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ నాయకుల అవసరాల కోసం, రాజకీయ నాయకుల సంపాదన కోసం, వారి యొక్క పబ్బం గడుపుకోవడం కోసం ప్రజలను కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, పౌలుగా వాడుకునే పరిస్థితి కానివ్వండి, మీరు ఆ విధంగా పౌలుగా ఉపయోగపడవద్దని కూడా నేను మనవి చేస్తున్నాను. భవిష్యత్తు ఆలోచించండి, విద్యాపరంగా ఆలోచించండి. ఎందుకంటే మనం చూసాం, ఒక్కరోజు అనేక గ్రామాల్లో ఒక మర్డర్ జరిగితే ఆ రోజు దాన్ని ఆసరా చేసుకొని 10-15 మర్డర్లు జరిగిన పరిస్థితి ఉన్నాయి. ఈ మధ్య ఇటీవల పేపర్లో ఒక్కొక్కళ్ళు ఇంటర్వ్యూ చూసినప్పుడు చూస్తే కడుపు తరిగిపోతుంది. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఒక గ్రామం సంబంధించి, ఒక రైతుల సంబంధించి 10 మంది 15 బయటికి వెళ్తే ఆ భూములు పాడుపడిపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి కాస్త కూలినాలు చేసుకుని బ్రతుకు తెరువు కూడా లేనట్టు పరిస్థితి ఉంది. పిల్లా జల్లకు సంబంధించిన చిన్న భిన్నమయ్యి భార్యాభర్తలకు కానివ్వండి, అన్నదమ్ములు కానీ సంబంధాలు లేకుండా అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆటవిక సమాజం కాదు, ఇది ఆధునిక సమాజం. సమాజాన్ని అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మనం చూస్తున్న మన ప్రాంతానికి సంబంధించే కక్షల కార్పణ్యాలను పెట్టుకునే పరిస్థితి అవన్నీ విడనాడండి. మీరందరూ కూడా అన్ని పార్టీల కార్యకర్తలకంటూ మనవి చేస్తున్నాను, సమయం పాటించమని కూడా వాళ్ళందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇందాకనే చెప్పాను, నేను మా స్వార్థం కోసం, రాజకీయ నాయకుల కోసం, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ పదవుల కోసం కాదు. మీ పిల్లల్ని చదివించుకోండి, మీ పిల్లల భవిష్యత్తు చూడండి, మీ పిల్లలు ఉన్నతికి ఎదగటం కోసం ఆలోచించండి. వారి జీవితం సంబంధించి కానివ్వండి, సమాజంలో గౌరవప్రదంగా బతికే విధాన్ని, అలాంటి వారసత్వాన్ని ఇవ్వడం కానివ్వండి, కక్షల కార్పణ్యాలకి పోయేట వారసత్వం ఇవ్వద్దని కూడా నేను మనవి చేస్తున్నాను. పల్నాడు ప్రజానికి మొత్తానికి కూడా అందరూ సమయం పాటించమని కూడా, అలాంటి వ్యక్తుల్ని ఎవరైతే తగవులు ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే తమ స్వార్థం కోసం ఉపయోగపెట్టుకుంటున్నారో అలాంటి వ్యక్తుల్ని గమనించండి, వారికి దూరంగా ఉండమని కూడా మనవి చేస్తాను. ఈరోజు పరిస్థితి చూస్తే పల్నాడు ప్రాంతానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటుంది. చాలా పటిష్టంగా చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా చాలా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకునే విషయం కూడా ప్రజలు మాట్లాడుకోవడం, మా దృష్టి కూడా వచ్చే విషయం కూడా మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా సమయం పాటించి రేపు జరిగేటువంటి ఎన్నికలు ఎవరు గెలిచినప్పటికీ, ఎవరు ఓడినప్పుడు కూడా మీరందరూ ఐక్యతాభావంతో ఉండాలా, కలిసి సహజీవనం కొనసాగించాలనే విధంగా కూడా చెప్పడం జరుగుతుంది.